నేటి ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. యాలాల ఎంఆర్ఓ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన విశ్వనాథ్పూర్ రైతు శివప్ప. వార్డ్ నంబర్ 31లో షాపింగ్ కాంప్లెక్స్ మరియు సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం గురించి మున్సిపల్ చైర్మన్కు వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు. కొనసాగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా. తాండూరు మండలం కుర్వ సంఘం అధ్యక్షులుగా జినుగుర్తి నరసింహులు ఎన్నిక. బషీరాబాద్ మండల నూతన పిఆర్టీయూ అధ్యక్షులుగా నరసింహారెడ్డి ఎన్నిక. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి అభిమానులు తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉచిత అల్పాహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు యువకులు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి పలువురు రక్తదానాన్ని ఇచ్చారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి తన నివాసంలో అభినందించారు. అల్పాహార కార్యక్రమం మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపులో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిర్కట్ రఘు, సిద్ధు, కౌన్సిలర్ బోయ రవి, నాగమ్మ, మంతన్ గౌడ్ అశోక్, పునీత్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి నివాసంలో మహారాజులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు మల్కోడ్ రమేష్ మహారాజ్, తాండూరు మాజీ ఎమ్మెల్యే మల్కోడ్ నారాయణరావు, బషీరాబాద్ మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహారాజ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యాలాల మండలం మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ ప్రసాద్, అబ్దుల్ రౌఫ్, కర్ణం పురుషోత్తం రావు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోల నరసింహులు, మాజీ కౌన్సిలర్లు గడ్డల పరిమళ రవీందర్, జుబేలాల, తాటికొండ పరిమల్ గుప్తా, బంటు మల్లప్ప, మసూద్, మేఘనాథ్ గౌడ్, సురేందర్ రెడ్డి, గాజీపూర్ నారాయణ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరు పడతారు యాలాల ఎంఆర్ఓ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. యాలాల మండలం విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన నీరటి బాలయ్యకు 2 కుమారులు, ఓ కుమార్తె. నీరటి లాలప్ప, నీరటి శివప్ప కుమారులు. నీరటి శివప్ప భార్య అనిత నీరటి లాలప్పకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నీరటి బాలయ్యను ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకువెళ్లి అనువంశికంగా వచ్చిన 3 ఎకరాల 16 గుంటలకు 2 ఎకరాల 28 గుంటల భూమిని అనిత తన పేరున చేయించుకున్నారు. కానీ మీ సేవలో సర్టిఫికేట్ కాపీల కోసం వెళితే డాక్యుమెంట్లు అదే మండలానికి చెందిన పగిడ్యాల్ గ్రామానికి చెందిన హరిజన్ పాపయ్య పేరున ఉన్నది. ఈ విషయంలో తహసీల్దార్ ను వివరణ కోరిన రైతుకు తహసీల్దార్ దురుసుగా ప్రవర్తించారని శివప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినట్లు, అందుకు సబ్ కలెక్టర్ యాలాల ఎంఆర్ఓను వివరణ కోరినట్టు రైతు శివప్ప తెలిపారు. ఇంత జరిగినా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, డిప్యూటీ ఎంఆర్ఓ ధరణి ఆపరేటర్ కూడా దురుసుగా ప్రవర్తించారని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాటవేసి
వేశారని శివప్ప ఆందోళన చెందారు. 3 ఎకరాల 16 గుంటల భూమిలో తనకు సగం రావాల్సి ఉందని, కానీ భూమి రాలేదనే బాధలో ఉన్న తమకు తహసీల్దార్ దురుసుగా ప్రవర్తించడం ఆందోళన కలుగజేస్తున్నదని శివప్ప తెలిపారు. తన మరదలు నీరటి అనిత యాలాల ఎంఆర్ఓ కార్యాలయంలోనే పనిచేస్తుంది కనుక ఆమెకు అధికారుల పూర్తి మద్దతు ఉందని, వెంటనే తనకు న్యాయం జరగాలని, సర్టిఫైడ్ కాపీలతో పాటు తనకు రావాల్సిన భూమిని తనకు కేటాయించాలని శివప్ప డిమాండ్ చేశారు. నమస్కారం సార్. మాది విశ్వనాథ్పూర్. మా నాయన పేరు నీరెడ్ బాలయ్య. భూమి నీరెడ్ బాలయ్య. నేను కొడుకుని నీరెడ్ లాలప్ప, నీరెడ్ శివప్ప, ఓ అక్క ఉన్నది. ముగ్గురం సార్. మా తండ్రికి ముగ్గురం. మేము ఇట్లా బతకనికి పోయినాం హైదరాబాద్. బతకనికి పోతే మా మరదలు ఏం చేసింది, పెద్ద మనిషి అతని 80 ఏళ్ళు ఉంటాడు, ఆయన తీసుకుపోయింత పట్ట చేసుకున్నా సార్. భూమి 3 ఎకరాలు నర పట్ట చేసుకున్నది. ఇది తెలిసింది సార్. వచ్చినాం హైదరాబాద్కి వచ్చి తెలిస్తే సార్ అట్టేట్లా అంటారంటే కాదు మాకేం లేవు అంటారు. ఇట్లా మేసేవకపోయినా సార్. మేసేవకపోతే ఇట్లా వేరే డాక్యుమెంట్ చూపెడుతున్నది. ఇది యాలాల మండలం విశ్వనాథ్పూర్ భూమి సార్. ఇది మన నీరెడ్డి బాలయ్య భూమి. ఆయన వయసు 80 ఏళ్ళు ఉంటుంది. వీళ్ళు హైదరాబాద్కి బతకడానికి పోతే ఆమె నీరెడ్డి అనిత ఏం చేసిందంటే, మన 2 ఎకరాల 38 గుంటలు ఆమె పోటీ చేసుకున్నది సార్ ఎంఆర్ ఆఫీస్లో. వీళ్ళకి తెలియకుండా చేసుకున్నది. ఇక ఇప్పుడు తెలియకుండా చేసుకున్నది. అదే విధంగా మేము మన మీ సేవ పోతే అది ఫైల్ తీపిస్తే అది ఆ రికార్డులో వేరే వాళ్ళ పేరు చూపెడుతున్నారు సార్. అదే మనం అట్లనే సబ్ కలెక్టర్ దగ్గరికి పోతే సార్ మాకు కొంచెం రెస్పాన్స్ ఇచ్చిండు. ఇక అది మనకు అది కంప్లైంట్ పెడితే ఆడిపోతే అది మాట్లాడిపించిండు. వాడికి మాట్లాడిపిస్తే భూమి ఇక చేస్తామని వారం 10 రోజులు అయ్యి సార్. ఇది మా ఫైల్ మాకు వీళ్ళకి నీరెడ్ లాలప్పకు వాళ్ళు ఇస్తలేరు. ఫైల్ నీరెడ్ అనిత పేరు మీద చేసుకున్నారు. ఆ పేపర్లన్నీ వీళ్ళకి ఇస్తలేదు సార్. వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర పోతే గిట ఆయన రెస్పాన్స్ ఇస్తలేడు. మమ్మల్ని పోతే నిన్న వారం రోజులు అయితే కాబట్టి వారం రోజులు అయితే ఆయన పోతే మమ్మల్ని రెస్పాన్స్ ఇస్తలేదు. మమ్మల్ని గెలుతున్నారు సార్. వాళ్ళు మమ్మల్ని భయపెడిపిస్తున్నారు. మీరు ఇక్కడికి రాకండి బాబు, ఇక్కడ మా దగ్గర ఏం లేవు, మొత్తం మీ సేవలు తీసుకోండి, మా దగ్గరికి ఎందుకు వచ్చి సతాయిస్తున్నారని వాళ్ళు మమ్మల్ని కోపం అవుతున్నారు. అట్లా మమ్మల్ని సతాయిస్తున్నారు సార్. ఎంఆర్ఓ అట్లనే మళ్ళీ మన అది రికార్డు అది మనము డిప్యూటీ ఎంఆర్ఓ సార్, మళ్ళీ ఆయన కంప్యూటర్ ఆపరేటర్ గిట మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మాకేం రెస్పాన్స్ ఇస్తలేరు. వాళ్ళు పోతే గిట సార్ మీకు చేతులు జోడిస్తామంటే గిట వాళ్ళు మమ్మల్ని దగ్గరికి రానిస్తలేదు సార్. ఏం చేయాలి అట్లా ఇడు ఉన్నాయి సార్. మన ఆడియో దగ్గరికి పోతే ఆయన గిట వాళ్ళు 2 సార్లు ఫోన్ చేసిండు ఎంఆర్ఓకు, డ్యూటీ ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే గిట అయినా రెస్పాన్స్ ఇస్తలేరు. మా దగ్గరికి రాకుండా బాబు, మేము మా దగ్గర లేదని చెప్తున్నారు సార్. ఉన్న ఈ పేపర్లు అసలు మాకు రెస్పాన్స్ మమ్మల్ని ఇద్దరి కోపం. అయినా నేను షూరిటీ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఇప్పుడు ఇంటి పక్కల ఇల్లు ఉన్నది కాబట్టి మేము పోతే గిట మమ్మల్ని ఎవరు రెస్పాన్స్ ఇస్తలేదు సార్. మిమ్మల్ని చేతులు జోడిస్తాం, ఏమైనా జర కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. మాకు ఇప్పుడు ఈయన భూమి ఈయనకి ఇప్పిస్తే చాలా పుణ్యం ఉంటుంది సార్. మీకు చేతులు కాళ్ళు మొత్తం అంతే. ఆమె ఆమె పనిచేస్తుంది సార్. ఆయన బంటుకోళ్ళు పనిచేస్తుంది ఆమె. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్లో పనిచేస్తుంది ఆమె. అట్లా ఈ ఆమె పొంటి భూమి చేసుకున్నారు సార్. వాళ్ళకి ఎవరికి ఆమె పేరు అనిత సార్. భూమి చేసుకున్నది తెలియకుండా, ఎవరు గురువులకు తెలియకుండా చేసుకున్నారు సార్. ఎట్లా చేసుకున్నారు ఆ ఎంఆర్ఓకి ఎరక వాళ్ళకి ఎరక సార్. మాకైతే ఏమి రెస్పాన్స్ ఇస్తలేరు లేదు సార్. ఆమె ఏదైతే దొంగతనంతో పట్ట చేసుకున్నది కదా, ఆ ఎంఆర్ఓకు డిప్యూటీ ఎంఆర్ఓకు వాళ్ళందరికీ సస్పెండ్ చేయాలి సార్. ఎట్లున్న భూమి మాకు పట్ట చేసి ఇస్తే మాకు చాలా పుణ్యం ఉంటుంది సార్. ఈ కాలం ముఖ్యంగా మార్వడి బజార్ వార్డ్ నంబర్ 31 మెథడిస్ట్ చర్చ్ వెనకాల సమద్ ఫంక్షన్ హాల్ ముందు షాపింగ్ కాంప్లెక్స్ మరియు సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ బంటారం లావణ్య భర్త బంటారం భద్రేశ్వర్ మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. నిరుపయోగంగా ఉన్న డబ్బాలను తొలగించి మున్సిపల్ శాఖ ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్ మరియు సులభ్ కాంప్లెక్స్ లను నిర్మించాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తాను భద్రేశ్వర్ కోరారు. ఆదాయం కూడా నెలకు వస్తుంది. మంచిగా నాకు 5 లక్షల అడ్వాన్స్ తీసుకుంటాను కాబట్టి నేను రిక్వెస్టెడ్ చేయాలని
తాండూరు పట్టణంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కొనసాగుతున్నదని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా తెలిపారు. అందులో భాగంగా తాండూరు పట్టణ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందుకు మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. అందరికీ నమస్కారం. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ 15 రోజుల కార్యక్రమం నిర్వహించాలని గైడ్లైన్స్ మన తాండూరు మున్సిపాలిటీకి కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మన 36 వార్డులలో డైలీ అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ కానీ, జవాన్లు కానీ, ఎస్ఐ గారు కానీ, అలాగే మున్సిపల్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కౌన్సిలర్స్తో ఇన్వాల్వ్ అయ్యి అందరూ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలని క్లీన్గా ఉంచుకోవడం, ప్లస్ చుట్టూ ఉన్నటువంటి డ్రైన్స్ కానీ, ముళ్ళ పొదలు కానీ, ఏదైనా ఓపెన్ ప్లేసెస్లో బుషెస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉండడం వల్ల, ప్లస్ మనము ఇంటింటికి డోర్ టు డోర్ కలెక్షన్కి వస్తుంటారు మన మున్సిపల్ వెహికల్. అప్పుడు వచ్చినప్పుడు చెత్తని దాంట్లోనే వేయాలి. అది బండి పోయిన తర్వాత మనం పక్కన పోయి రోడ్ల పైన వేసేస్తే అక్కడ ఉన్నటువంటి పిగ్స్ కానీ, డాగ్స్ కానీ దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసి దాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలంతా కుళ్ళిపోయి అక్కడ మస్కిటోస్ ఎక్కువ ఇదైపోయి దానివల్ల మళ్ళీ మనకు కుట్టడం వల్ల మనకి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, సీజనల్ డిసీజెస్ కానీ, ఫీవర్స్ కానీ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి సీజన్ చూస్తున్నాము. ప్రతి హాస్పిటల్స్లో ఫీవర్స్తోనే అందరు పేషెంట్లు ఉంటున్నారు. ఇది మెయిన్గా ఈ సీజన్లో చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి మనం చుట్టూ ఉన్న పరిసరాలను కొంచెం క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ మన ప్రధానమంత్రి గారు కూడా ఈ స్కీమ్ని ప్రవేశించడం జరిగింది. అలాగే మన దేశం బాగుండాలి, మన ప్రదేశం బాగుండాలి, మన చుట్టూ పరిసరాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చూస్తుంటాం మనం వేరే అమెరికా దేశాలు కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇలాంటి ఏరియాలలో ఎక్కడ చూసినా ఒక చిన్న పేపర్ లేకుండా క్లీన్గా కనిపిస్తుంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏంటంటే అక్కడ వేయరు, ఎవరైనా వేస్తుంటే కూడా వాళ్ళని వేయనియరు. కానీ మన దగ్గర అలాంటి సిచ్యువేషన్ లేదు. కానీ మన వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చుకొని మనం ఏంటంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ తినేసి పడేసి వెళ్ళిపోతుంటాం. ఇవన్నీ చేయకుండా అక్కడ దగ్గరలో ఉన్న డస్ట్బిన్స్లలో కానీ, లేదంటే అక్కడ ఏదైనా మన వెహికల్స్ కానీ లేకపోతే ఏమైనా వస్తుంటాయి కాబట్టి అక్కడ వేస్తే బాగుంటుంది. కొంతమంది ఏరియాస్లలో రోజు రావట్లేదు వెహికల్ అది ఇది అని అంటుంటారు. అట్లాంటివి ఉంటే కూడా మీకు ఈ రోజు లేకుండా మార్నింగ్ మళ్ళీ అయినా వస్తారు. మీరు ఆ రోజు వెళ్ళిపోతే వెహికల్ వెళ్ళిపోయాక మీరు తర్వాత తీస్తే చెత్త మీరు తర్వాత లేవడం వల్ల కూడా రోడ్ల మీద వేయకండి. దాన్ని అలాగే ఒక కవర్ బిన్స్లో సపరేట్ చేసి నెక్స్ట్ డే వచ్చినప్పుడన్నా వేయండి, కానీ రోడ్ల మీద మాత్రం వేయొద్దని చెప్పి దయచేసి నాదొక చిన్న విన్నపం అని తాండూరు ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మన పరిసరాలని క్లీన్గా ఉంచుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడిన వాళ్ళైతాం. ప్లస్ ఇంకెవరైనా పక్కనున్న వాళ్ళు వేస్తుంటే కూడా ఆ పక్కనున్న వాళ్ళు చూసి ఊరుకోకండి, వేయొద్దు అని చెప్తే ఒకరిని చూసి ఇంకొకరు కూడా వేయకుండా ఉంటారు. కాబట్టి కొంచెం అవేర్నెస్ పబ్లిక్లో కూడా రావాలి. ఎందుకంటే క్లీన్ అండ్ గ్రీన్ కానీ చెత్త విషయంలో కానీ ఓన్లీ మున్సిపాలిటీయే చేయాలంటే జరగని పని. అందరు పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్తో ఉంటేనే, అందరు కలిసి చేస్తేనే ఏదైనా అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి గమనించాలని, అలాగే స్కూల్స్లలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ జనరేషన్ చిన్న పిల్లలకు కూడా తెలియదు కాబట్టి వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మన మున్సిపల్ తరఫున కూడా చేస్తున్నాము. వీటన్నిటికీ మీరు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని, అలాగే మన స్వచ్ఛతను పాటిస్తామని మరొకసారి తెలియజేస్తూ అందరికీ ఇదొక నా చిన్న విన్నపం అని తెలియజేసుకుంటున్నాను. తాండూరు మండల కుర్వ సంఘం అధ్యక్షులుగా జిన్గుర్తి నరసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాండూరు మండల కుర్వ సంఘం ఎన్నికలు జరిగాయి. గౌరవ అధ్యక్షులుగా చీబల నరసింహులు, అధ్యక్షులుగా జిన్గుర్తి నరసింహులు, ఉపాధ్యక్షులుగా గౌతాపూర్ శ్రీనివాస్ కిష్టప్ప, కార్యదర్శులుగా ఉల్లి నరసింహులు, కోశాధికారిగా దస్తప్ప, ప్రచార కార్యదర్శిగా కోట్బాస్పల్లి రవి, సలహాదారులుగా కాంజాపూర్ శ్రీశైలం, సురేష్, శ్రీకాంత్, దస్తప్పలను ఎన్నుకున్నట్లు కుర్వ సంఘం నాయకులు తెలిపారు. ఈ కమిటీ 2 సంవత్సరాల పాటు కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు.
బషీరాబాద్ మండల నూతన పిఆర్టీయు అధ్యక్షులుగా కె నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రవీందర్లను ఎన్నుకున్నారు. సోమవారం బషీరాబాద్ మండల కేంద్రంలోని రాధాకృష్ణ కళ్యాణ మంటపంలో పిఆర్టీయు నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, నోడల్ అధికారి విజయ్ కుమార్, రవికాంత్, నాగరాజు, హిరియా నాయక్, పార్వతీదేవి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 167 ఓట్లు ఉండగా అందులో ఒకటి రిజెక్ట్ కావడం జరిగింది. నరసింహారెడ్డి, నాగరాజు మధ్య పోటీ జరగగా నరసింహారెడ్డికి 97 ఓట్లు రాగా ప్రత్యర్థి నాగరాజుకు 69 ఓట్లు రావడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా రవీందర్ కు 85 ఓట్లు, ముస్తాఫాకు 78 ఓట్లు వచ్చాయి. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో నరసింహారెడ్డి అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా రవీందర్లను ఎన్నుకున్నట్లు అధికారులు నియామక పత్రాలను కూడా అందజేశారు. నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 15 రోజుల్లో ఈరోజు అయితే నా గెలుపులో ప్రధాన భూమిక పోషించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే జిల్లా శాఖకు కూడా ధన్యవాదాలు. అలాగే ఇక ముందు కూడా ఎలాంటి సమస్యలున్నా తప్పకుండా అవి నెరవేర్చడానికి ఛాయశక్తులు నా వంతు కృషి చేస్తాను. అలాగే మా సోదరుడు ఇద్దరు కూడా కొద్దిలో ఇది కావడం జరిగింది కాబట్టి వారికి కూడా సంస్థ స్థానం కల్పిస్తాను. గెలుపులో ప్రధాన భూమిక పోషించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మండల శాఖ ఎన్నికలు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్న గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ అన్న గారికి, అదేవిధంగా బషీరాబాద్ మండల కార్యవర్గ సభ్యులకు, ప్రాథమిక సభ్యులకు, ఇక్కడ చేసిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ప్రధాన కార్యదర్శిలో దాంట్లో భాగంగా ఎన్నికలలో నిలబడడం జరిగింది. ఇందులో నా సహోదరుడు నాగరాజ్ గారు అధ్యక్షులుగా నిలబడడం జరిగింది. మేమిద్దరిలో ఎవరు గెలిచినా మా గెలుపుగా తీసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాము. మా సహోదరుడు ఇందులో బాధ అంటే ఆయన ఎంత బాధపడుతున్నా ఆయన కంటే నాకు ఎక్కువ బాధ ఉంది. ఇది అర్థం చేసుకోగలరు. అదేవిధంగా అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి నరసింహారెడ్డి సార్ గారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ముస్తాఫా సార్ గారు కూడా మంచి మనసుతో ఉండి ముందర మంచి అవకాశము మేము దగ్గరుండి కల్పిస్తామని వారికి వినయంగా వినవిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడలేకపోతున్నాను, తర్వాత మాట్లాడతాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనకు వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి ఫార్మ్స్ పంపించడం కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఇండివిజువల్ కానివ్వండి, మాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రతి ఉపాధ్యాయుడు వెళ్ళి చేసుకోలేదు. కొన్ని ఎంఆర్సీకి ఇవ్వడం, ఎంఈఓకి ఇవ్వడం, కొన్ని డిఓ గారికి పంపడం, కొన్ని ఏరియా ఆఫీస్కి పంపడం, లాంటి రకరకాలైనటువంటి ఫార్మ్స్ ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా వెళ్ళలేదు కాబట్టి మనలో నుండి రిప్రజెంట్ చేసుకోవడానికి మనము సంఘ నాయకులను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ సంఘ నాయకులు ఎన్నుకైనా కూడా వారిని గౌరవిస్తూ ఉపాధ్యాయుల యొక్క సమస్యలకు సంబంధించి పోరాడి సాధించడానికి, అదేవిధంగా ఏవైనా ఫార్మ్స్ కానివ్వండి, లేకపోతే మిస్సింగ్ క్రెడిట్స్ కానివ్వండి, అట్టి విషయంలో ఉపాధ్యాయులందరికీ కూడా సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా రాబోయే కొత్త టీం వారికి కూడా నేను ఈ విషయాన్ని విన్నవించుకుంటున్నాను. ఈ సమావేశానికి మమ్మ కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్. జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు, వేదిక అలంకరించినటువంటి గౌరవ గిరిజన ప్రధాన ఉపాధ్యాయులు, నోడల్ అధికారులు, సంఘ బాధ్యులు, రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ప్రాథమిక సభ్యులందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తూ, ముఖ్యంగా మా మండలంలో బషీరాబాద్ మండలంలో ఈరోజు చాలా సంతోషం. కన్నా మేడం మనం చాలా తప్పించడం, ఎన్నో పోస్టులు ఖాళీగా ఉండి సతమతమవుతున్న సందర్భం లోపల ప్రమోషన్స్ ఏకధాటిగా జరిపి గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా తెలుసు, దేవసేన మేడం పక్కకు జరిపి గుర్రా వెంకటేశ్వర గారిని తీసుకొచ్చి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోయిన పర్వాలేదు కానీ కంపల్సరీ ప్రమోషన్స్ తర్వాత బదిలీలు అనేది జరగాలి, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని చెప్పి చేసినందుకు ఈరోజు
మా కన్నా అజయ్ ప్రసాద్ మేడం గారు ఎంత సంతోషంగా ఉన్నారంటే బషీరాబాద్ మండలంలో కూడా మా గ్రామం లోపల కూడా ఉపాధ్యాయులతో ఇంటి కలకల్లాడుతూ ఉపాధ్యాయులు మా ప్రాథమిక సభ్యులు మీరు మా వెన్నంటనే ఉంటారని మరియు అలాగే మా ఎవరు ఉన్నా ఎవరు పంచాయతీలను విఫలించినా ఎక్కువ జరగలేదు. మనకు ఏ విధంగా మా ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది, ఏ విధంగా చేస్తే మా ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటారు అని ఎప్పటికప్పుడు మనం అభివృద్ధి చేసుకుంటూ ఏ సమస్యలున్నా పోరాటంలో ముందున్న సంఘమే మన పిఆర్టీ సంఘం. ముఖ్యంగా మన మహిళా ఉపాధ్యాయులకైతే మెటర్నిటీలో 6 మంత్స్ రావడానికి ముఖ్య కారణమే మన పిఆర్టీ. అలాగే ఇతర సమస్యలు ఎన్నున్నా ఒక సమస్య ఉంటే ఇంకో సమస్య, ఒక సమస్య ఉంటే ఇంకో సమస్య, ఆ సమస్యలకు ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ మనం దాన్ని తీర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి, సంతోషంగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పడిన మన సంఘానికి ఎప్పుడు కూడా వెలుగుగానే ఉండాలి. పిఆర్టీ సంఘం అంటే మనగాడి సంఘం. ప్రతి ఉపాధ్యాయుల సమస్యలను పోరాడే సంఘమే పిఆర్టీ సంఘం. ఇప్పుడు నుంచి కాదు, ఒక గత ఈ పిఆర్టీ సంఘం పుట్టినప్పటి నుంచి అన్ని సంఘాలు వచ్చాయి, కానీ ముఖ్యంగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే దిశలో తీసుకునే ఒకటే ఒక ఏకైక సంఘం అంటే మన పిఆర్టీ సంఘం. ఈ సంఘంలో మన టీచర్లందరూ ఇప్పుడు ప్రజెంట్గా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క ఎలక్షన్ ఎన్నికలు. కాబట్టి ప్రతి ఒక్కరిన మనం అందరము మన యొక్క మంచి నాయకుని ఎన్నుకొని మన భవిష్యత్తు సమస్యల పైన పరిష్కారం దిశలో ఉన్నటువంటి నాయకులు మనం ఎన్నుకొని మన పిఆర్టీ సంఘాన్ని పటిష్టతను నిలదీస్తారని ఆశిస్తూ విద్యార్థులు చిన్నదని కోరుతున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలకు ఒకసారి ధన్యవాదాలు సార్. నెక్స్ట్ మన బషీరాబాద్ మండల మాజీ అధ్యక్షుడు మరియు పిఆర్టీ రాష్ట్ర జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులు మరియు బషీరాబాద్ మండల ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారం. నోడల్ ఆఫీసర్గా ఇక్కడ ఆహ్వానించబడ్డారు. మన పిఆర్టీ సర్వసభ్య సమావేశంలో ఒక టీచర్ల సమస్యలు, టీచర్లు యొక్క వ్యవస్థీకృత సమస్యలే కాకుండా విద్యాభివృద్ధి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable